ఈ రోజుకి అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ చేసిండు మా స్వామి. ఇంకా మాల విరమణ చేస్తున్నాడు అనమాట. ప్రసాదము ఇంకా మాల ఏం చేయాలి, బట్టలు ఏం చేయాలి, చాలామందికి డౌట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూడండి. ఇంకా మా స్వామి అయితే శబరి నుంచి ఏమేమి తెచ్చిండో చూపిస్తా. ఫస్ట్ అభిషేకం నెయ్యి నాకైతే ఇంక ఇది ఒక్కటి తీసుకొచ్చిండు నా కోసము. పిల్లలకైతే పెన్సిల్స్ ఇంకా బొమ్మలు చాలానే తెచ్చిండు చూడండి. ప్రసాదం డబ్బాలు పిల్లలకి తెచ్చిండు అన్నీ, నాకేం లేవు ఇందులో అసలు, ఒక కొబ్బరిని డబ్బా తప్పించి. చూసేయండి మీరు కూడా ఒకసారి. ఎంత అన్యాయం అంటే నా కోసం ఏం తేలేడు. ఇవ్వండి, ఇది ఒక గరం మసాలా ప్యాకెట్ పట్టుకొని వచ్చింది. గరం మసాలా ప్యాకెట్ ఇక్కడ దొరకకన్నాయి. కొడుకులకైతే ఇన్ని గనం తెచ్చుకోండి. గన్నులు, రెండు గన్నులు, జర సేపు కూడా పెట్టుకోరు, ఇరగొట్టేస్తారు. కంబాక్స్లు, పెన్సిళ్ళు అన్నీ పిల్లలకు తెచ్చుకుంటూ నాకు ఒక కొబ్బరి నూనె డబ్బా నెత్తికి ఒక గరం మసాలా ప్యాకెట్ చాలు. దీంతో సంతోషించాలి ఇక నేను. స్వామి శబరిమల వెళ్ళొచ్చింది కదా, ఇరుముడి బియ్యం అన్నమాట. ఇరుముడి బియ్యం వండి ప్రసాదంతో పాటు ఇది కూడా పంచాలన్నమాట. పంచడానికి నేనైతే పరమన్నం వండుతున్నాను. ఇంకా బెల్లము, పాలు పరమన్నానికి వేసిన. నేనైతే అయ్యప్ప ప్రసాదంతో పాటు స్వామి ఇరుముడిలో వేసిన బియ్యం ఉంటాయి కదా, అవి మళ్ళీ తీసుకొస్తారు. మనం పూజ చేసిన తర్వాత వండుతాం కదా, ప్రసాదంతో పాటే నేను ఇరుముడి బియ్యం పరమాన్నం కూడా అందరికీ పంచుతాను. ఇలాచీలు వేస్తున్నా. ఇలాచీలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇంకా శబరిమల నెయ్యి అన్నమాట. ఇది శబరిమల నెయ్యి. అవి నెయ్యాభిషేకం అయ్యప్పకి చేసి తీసుకొచ్చింది. ఈ పరమన్నంలో వేసి వండాలన్నమాట. ఇక్కడ ఒలికిపోతుందా అని చెప్పి మా స్వామి మూత టైట్గా పెట్టి తీసుకొచ్చిండు. నాతోనైతే అయితలేదు. ఇంకా మా స్వామి ఇప్పేసిండు. ఇప్పుడు వేసేదైతే పచ్చకర్పూరం అనమాట. నేను పచ్చకర్పూరం ప్రసాదంలో ఖచ్చితంగా వేయాలి, చాలా టేస్ట్ వస్తుంది. ప్రసాదానికి మంచి అద్భుతమైన రంగు రుచి అంటారు కదా, అట్లాంటి కలర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. బెల్లము పాలేసి ఇంకా పరమాన్నం అయితే చేసేసుకుంటా. ఇంకా నెయ్యాభిషేకం చేసుకొచ్చిన నెయ్యి ఉంటుంది కదా, అది కూడా మనం పరమాన్నంలో ఖచ్చితంగా వేయాలి. ఇంకా నేనైతే సగం వేసి సగం అయితే పెడతాను పిల్లల గురించి. ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ నెయ్యి పెడితే చాలా మటుకు తొందరగా క్యూర్ అవుతుంది. అయ్యప్ప స్వామి నెయ్యి కదా. నెయ్యి అసలు ఓపెన్ చేసిందో లేదో, ఇంత మంచి సువాసన అంటే ఇల్లంతా. అందులో ఇంకా పచ్చకర్పూరం ఆ నెయ్యి వేసి పరమాన్నం వండినా కదా, ఇల్లంతా ఒక గుడిలో ఉన్నంత ఫీలు, మనశ్శాంతి, ఎక్కడ లేని సంతోషం అనిపించింది నాకైతే. ఇంకా స్వామికి అయితే పరమాన్నము ప్రసాదము అన్నీ పెట్టి నేనైతే పూజ చేసుకున్నా ఫస్ట్ స్వామికి, అయ్యప్ప స్వామికి. పూజ మంచిగా ఫలించింది అనడానికి మనం కొట్టే కొబ్బరికాయలో కూడా ఉంటుంది ఒక అర్థం అని అంటారు కదా. చూడండి నా కొబ్బరికాయ ఇక్కడ ఎంత మంచి వెలిగిందో, ముఖ చిత్ర రూపంలో వెలిగిందనమాట. మనం ముఖం ఎట్లుంటుందో అట్లా కిందికేని వచ్చిందనమాట, సైడ్కేంచి. నిజంగా అయ్యప్ప స్వామికి కూడా మేమంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం లేకపోతే మా ఇంటికి వచ్చి కూర్చొని మరి ఇన్ని పూజలు అందుకుంటున్నాడు. అది కూడా ఒక్కరోజు 2 రోజులు 41 డేస్ కూడా కాదు, 100 డేస్ మించిపోతుందన్నమాట. 100 డేస్ అసలు ఎవరైనా ఉండగలుగుతారా అయ్యప్ప దీక్షలో? 41 డేస్ ఉండడానికి ఎంత అతలకుతలం అయిపోతుంటారు. ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అట్లాంటిది ఏ ఆటంకాలు లేకుండా మంచిగా మా పూజలు అందుకుంటుండు. నాకైతే చాలా సంతోషము. నాకు తెలిసిన మట్టుకైతే స్వామిని బయట కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకురావడం అది మంచిది కాదనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇరుముడు వేసుకొని దీక్షతో నుండి 18 మెట్లు బంగారు మెట్లు ఎక్కుతారు కదా వాళ్ళు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతల మీద కాళ్ళు పెట్టి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వస్తారు వాళ్ళు శబరిమల నుంచి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని బయటనే కాళ్ళు కడిగేయడం అనేది అది మంచిది కాదు అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత స్వామికి ఫస్ట్, ఆ తర్వాత మనం పాదసేవ చేసుకోవడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఇప్పటి నుంచి ఆ తప్పు చేయకండి. ఎందుకంటే శబరిమల అంటే బంగారు మెట్లు పాదాలు అవి. వాళ్ళు ఎక్కి వస్తారు కాబట్టి నెత్తి మీద ఇరుముడు ఎత్తుకొని ఆ బంగారు మెట్లు ఎత్తుకొని మన ఇంట్లోకి వచ్చిన తర్వాత స్వామికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత వాళ్ళ పాదసేవ చేసుకోవడం అది మనకి ముక్తి.
మా స్వామి ఈసారికి మాల వేసి 9వసారి అన్నమాట. చాలామంది మాల విరమణ చేసిన తర్వాత అక్కడే పంబానదిలో మాలను తీసేసేస్తారు. బట్టలు కూడా అక్కడనే విడిచేసి వచ్చేస్తారు. అది కూడా మంచి పద్ధతి కాదు. ఎవరితో అయితే వేయించుకుంటారో గురుస్వాములతోటి వాళ్ళ చేతనే మాల విరమణ అంటే వేసే హక్కు ఎవరికి ఉంటే తీసే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది. చాలామంది తెలియక తల్లిదండ్రులతోటి ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పెద్ద మనుషులతోటి తీస్తుంటారు. అది కూడా మంచి పద్ధతి కాదంట. గురుస్వాములను కనుక్కున్న తర్వాతనే మాకు తెలిసింది మేము చెప్తున్నాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. తీసిన మాల కానివ్వండి, బట్టలు కానివ్వండి, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మనం మాల ధరిస్తాం కదా, మళ్ళీ ఖచ్చితంగా అదే మాల ధరించాలన్నమాట. చాలామంది నీళ్ళలో వేసేస్తున్నారు. వేయకండి, అది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం 41 రోజు దీక్ష చేసిన తర్వాత ఆ మాలకు చాలా శక్తి ఉంటుంది. అట్లా మనం బయట వేసేయడం, నీళ్ళలో వేసేయడం అది కూడా మనకు మంచిది కాదనమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం అదే చూసుకొని మళ్ళీ భద్రపరిచి బట్టలు కానివ్వండి, నేనైతే ఇదిగోండి చూడండి, సంవత్సరం ఇట్లనే బ్యాగ్లో పట్టము, మాల, బట్టలు అన్నీ భద్రపరిచి పైన సెల్ఫ్లోనే పెట్టేస్తానన్నమాట. అంటూ ముంటూ ఏమీ లేకుండా ఉంటుంది కాబట్టి పైన పెట్టేస్తా. ఇంకా తెచ్చిన తర్వాత స్వామి ప్రసాదం అందరికీ వంచుతాను కదా, బాక్సులు తీసుకొచ్చి ఇట్లా అందరికి పంచుతానన్నమాట. నాకైతే చాలా ఫ్యామిలీ అనమాట. నాకు ఫ్రెండ్స్, మా ఆయన ఫ్రెండ్స్, నా పిల్లలు, మా పిల్లలు అయితే ఇంకా 4 డబ్బాలు 5 డబ్బాలు కావాలంటారు ప్రసాదం డబ్బాలు. వాళ్ళ ఫ్రెండ్స్కి పంచుతారంట, వాళ్ళ స్కూల్లో పంచుతారంట. అట్లా అని చెప్పి తెచ్చిన దాంట్లోనే అందరికీ లేదనకుండా కాదనకుండా 10 మంది అయినా 20 మంది అయినా కానీ అందులోనే సర్ది పెడతానన్నమాట. అందరికీ ఖచ్చితంగా లేదనకుండా అందరికీ ప్రసాదం ఇస్తాను. వండిన పరమాన్నం కూడా అందరికీ కొంచెం కొంచెంగా అయ్యప్ప స్వామి ప్రసాదంతో పాటే అందరికీ పెట్టేస్తానన్నమాట. ఈరోజు చాలా తక్కువనే చూపిస్తున్నాను. ఇంకా చాలా బాక్సెస్ వంచేది ఉంది. టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, చాలా ఎక్కువ అవుతుంది. మళ్ళీ పిల్లలు ఉన్నారని చెప్పి మా స్వామి అగడగడ పెడుతుండని చెప్పి ఉన్న కాడికి అన్నీ సదిరేసుకొని చాలా కొంతమందికే ఇచ్చిన ఈరోజు ప్రసాదం. మళ్ళీ ఈరోజు అమావాస్య ఉంది రేపు అని చెప్పి. ఇంకా నచ్చితే లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి పూజా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, నావేమైనా తప్పులుంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.